దేవుడు నాకు 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 సహాయం చేస్తాడా చేయడా? నా ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా? నన్ను బాగు చేస్తాడా బాగు చేయడా? నన్ను రక్షిస్తాడా రక్షించడా? నన్ను కాపాడతాడా కాపాడ్డా? నా కుటుంబాన్ని బలపరుస్తాడా బలపరచడా అనే అల్ప విశ్వాసములో ఉండిపోయాం. కానీ తన కుమారుడు నమ్మినట్లుగా మనం నమ్మగలిగితే, దేవుణ్ణి మనం విశ్వసించగలిగితే, మన దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడండి. కానీ మన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అయిపోయిందంటే అల్ప విశ్వాసం అయిపోయింది, అవిశ్వాసం అయిపోయింది, అవిశ్వాసం అయిపోయింది, అల్ప విశ్వాసము అయిపోయింది. ఆఖరికి విశ్వాసము లేని స్థితిలోకి మనము వెళ్ళిపోతున్నాము. మరి ఎలా? విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసాన్ని ఎలా సంపాదించాలి? కంటికి కనిపించని దేవుడు